ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సర్కార్ నుంచి అధికారం దక్కించుకునే లక్ష్యంతో బీజేపీ వ్యూహాత్మక అడుగులు వేస్తుంది. కాంగ్రెస్ ఈసారి ఆశలు పెంచుకుంది. ఇక్కడ పార్టీల మేనిఫెస్టోలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మహిళలకు 3 పార్టీలు ప్రాధాన్యత ఇచ్చాయి. ఏ పార్టీ గెలిచినా మహిళల ఖాతాలో నగదు జమపైన హామీ ఇచ్చాయి. మహిళా యువత ఓటర్లను ఆకట్టుకోవడానికి బీజేపీ ఆప్ పోటీ పడుతున్నాయి. ఎస్సీ దళిత ఓట్ బ్యాంక్ ను తమ వైపు తిప్పుకునేందుకు ఆప్ కాంగ్రెస్ మధ్య పోటీ కనిపిస్తుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 12 ఎస్సీ రిజర్వాయిడ్ సీట్లు, మెజారిటీ దళిత ఓట్లు ఉన్న 30 నియోజకవర్గాలు గెలుపులో కీలకంగా మారుతున్నాయి. ఈ సీట్లపైన బీజేపీ ఆప్ కాంగ్రెస్ దృష్టి సారించాయి. ఎస్సీ నియోజకవర్గాలు తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ ఆప్ లెక్కలు వేస్తుంది. ఇక 2015-2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో 12 ఎస్సీ రిజర్వాయిడ్ నియోజకవర్గాల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. గతంలో జరిగిన ఎన్నికల్లోనూ 2 నుండి 3 సీట్లతోనే సర్ది పెట్టుకుంది. దీంతో ఈసారి ఎస్సీ రిజర్వాయిడ్ స్థానాల్లో ఆప్ కాంగ్రెస్ ను దెబ్బతీస్తే అధికారం తమదేనని అంచనా వేస్తుంది. ఇందుకోసం ఏరికోరి ఎంపిక చేసిన నేతలను రంగంలో దించింది. ప్రచారం ముమ్మారం. ఢిల్లీలో దళిత ఓటర్లు ఈ 30 నియోజకవర్గాల్లో దాదాపు 30% వరకు ఉన్నారు. ఆప్ ను ఈ 30 నియోజకవర్గాల్లో నిరోధించగలిగితే తమ గెలుపు సునాయాసమని భావించిన బీజేపీ ఎస్సీ నేతలకు ఇక్కడ బాధ్యత అప్పగించింది. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో 10 మందిని నియమించి ప్రతి ఓటర్ను కలిసేలా ప్లాన్ చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి బీజేపీకి చెందిన ముఖ్యమైన ఎస్సీ నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఎస్సీ స్వాభిమాన్ సమ్మేళన్ నిర్వహిస్తున్నారు. ఇటు కాంగ్రెస్ సైతం ఇక్కడే గురిపెట్టింది. దీంతో 3 పార్టీల మధ్య సాగుతున్న త్రిముఖ పోరులో ఢిల్లీ ఔటర్ మూడ్ పైనే ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో పార్టీలు తమ ప్రచారం ముమ్మరం చేశాయి. తుది ఫలితం పైన ఆసక్తి నెలకొంది.